జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్డు మార్గంలో దాదాపు 200 కుటుంబాలు తోపుడు బళ్ళ మీద వీధి విక్రయదారులుగా సంత వ్యాపారస్తులుగా జీవనోపాధి పొందుతున్నారు. 20 ఏళ్ళుగా లేని ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బంది లేని మార్గం, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన యొక్క వ్యాపారాలను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జనసేన కార్పొరేటరు మూర్తి యాదవ్ గారు ఆ వీధి విక్రయదారులని, సంత వ్యాపారస్తులని అన్యాయంగా అక్కడి నుండి తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వీధి విక్రయదారులు, సంత వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు అక్కడే కొనసాగించాలని చెప్పి మేము మూర్తి యాదవ్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రాఫిక్కి కానీ, శాంతి భద్రతలకు కానీ అక్కడున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క వ్యాపారాలు మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి తోపుడు బళ్ళు వీధి విక్రయదారులకి చట్టం అనేది ఉంది. 2014 చట్ట ప్రకారంగా ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో అక్కడ వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి. అటువంటి ఉపాధి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. అటువంటి ప్రజాప్రతినిధి ఈరోజు తొలగించడానికి పూనుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. అలాగే మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, లేకపోతే వైసీపీ ప్రభుత్వం యొక్క కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తొలగించారంటే ఒక అర్థం ఉండేది. కానీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన, కార్మికులకు రక్షణగా ఉండాల్సిన జనసేన కార్పొరేటర్ ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఈరోజు శ్మశానం దగ్గర పెట్టుకోండి, ప్రజలు లేని దగ్గర, జనసంద్రం లేని దగ్గర పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. అక్కడ వ్యాపారాలు సాగువు. ఈరోజు రోడ్డు వెడల్పుగా ఉంది కాబట్టి పిఠాపురం కాలనీ మన కళాభారతి మార్గంలోనే అనుమతులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో మేము జనసేన కార్పొరేటర్ ఇంటి ముందే కూర్చొని ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.